హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఆయేషా తన ఇంట్లో పరిస్థితులు బాగోలేక తను సౌదీ అరేబియా వెళ్ళింది. అక్కడ తను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. తాను పడిన కష్టాలన్నీ నేను ఈ వీడియోలో వివరిస్తాను. అలానే మీ ఇంట్లో కూడా ఇలా వేరే దేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారా? ఉంటే నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని పూర్తిగా చూడడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. జార్ఖండ్లోని ఒక ప్రాంతంలో ఆయేషా ఉండేది. ఆయేషా ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ నెలకు 10-15 వేలు జీతం సంపాదిస్తూ ఉంటుంది. తన భర్త కూడా ఒక చిన్న కూలి పని చేస్తూ ఉండేవాడు. కానీ తనకి 3 ఆడపిల్లలు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని తను ఎప్పుడూ అనుకుంటూ ఉండేది. అందుకని తను తన చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు విని సౌదీ అరేబియా వెళ్ళాలని నిశ్చయించుకుంది. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది. నేను సౌదీ అరేబియా వెళ్ళాలని అనుకుంటున్నాను. అక్కడ నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. బ్యూటీషియన్లకు అక్కడ చాలా పలుకుబడి ఉందంట. నెలకి ₹1,00,000 జీతం వస్తుంది అంట. మన పిల్లల జీవితం చాలా బాగుంటుందండి అని తన భర్తతో చెప్తూ ఉంటుంది. దాంతో తన భర్త ముందు వద్దు అని అంటాడు. తరువాత వాళ్ళ పిల్లల జీవితం బాగుంటుంది అనే ఆశతో తన భార్యను సౌదీ అరేబియా పంపించడానికి ఒప్పుకుంటాడు. మధ్యలో ఒక వ్యక్తి సహాయంతో ఆయేషా సౌదీ అరేబియా చేరుకుంటుంది. చూడడానికి ఎంతో అందమైన ప్రదేశం. తనకి ఒక బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్గా అవకాశం వచ్చింది. తను ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే తన ఊర్లోనే చాలామంది సౌదీ వెళ్ళి మోసపోయారు. వాళ్ళకి ఒక పని చెప్పి అక్కడి నుంచి పిలిపించుకుంటే అక్కడ వేరే పని చేయించేవారంట. చాలా వెడ్డి చాకరీ చేయించేవారంట. కానీ ఆయేషా ఈ విషయంలో చాలా అదృష్టవంతురాలు అని చెప్పచ్చు. ఆయేషా వెళ్ళిన 2-3 రోజుల్లోనే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ లేదు. బ్యూటీ పార్లర్ యజమాని కూడా అమ్మాయే కావడంతో ఆయేషా చాలా కంఫర్టబుల్గా ఉండేది. ఆయేషాతో పాటు అక్కడ ఒక 20-25 మంది అమ్మాయిలు ఆ పార్లర్లో పనిచేస్తూ ఉంటారు. కానీ ఒకళ్ళ ఫేస్ మీద కూడా నవ్వు ఉండేది కాదు. ఒకళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించినా సరే ఆయేషాతో ఎవరు మాట్లాడేవారు కాదు. ఆయేషాకి ఏమీ అర్థం అవ్వలేదు. కానీ ప్రతిరోజు తన భర్తకి ఫోన్ చేసి ఇక్కడ అంతా బాగానే ఉంది, మీరు ఏం టెన్షన్ పడవద్దు, నేను ఈ నెల ఆఖరిలోగా మీకు నా జీతం పంపేస్తాను. చెప్పాను కదా నా జీతం 50,000 అని. కానీ ఇక్కడికి వచ్చాక చూశాను కదా, ఇంకా పై ఖర్చులు కూడా చాలా వస్తాయంట. మాకు టిప్స్ కూడా ఉంటాయంట. దగ్గర దగ్గర ₹1,00,000 ఉంటాయంట మన జీతం. నువ్వు ఏమి టెన్షన్ పడకు అని తన భర్తతో ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో తన భర్త కూడా ధైర్యంగా ఉంటాడు. ఎప్పటిలానే ఆయేషా పార్లర్కి వెళ్ళింది. అక్కడ అందరికీ హెయిర్ కేర్ చేస్తూ ఉంటే అప్పుడే పార్లర్ యజమాని వచ్చి ఇలా అంటుంది, ఈరోజు మనం ఒక ఇంటికి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? ఎందుకంటే ఇక్కడ చాలామంది ధనవంతులు ఉంటారు కదా, వాళ్ళు పార్లర్కి రావడానికి ఇష్టపడరు. వాళ్ళ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి ఈ కేర్ చేయించుకుంటారు. సో మనం కొత్తగా వచ్చిన ఆయేషాకి ఈ అవకాశాన్ని ఇద్దాము అని అంటుంది. దాంతో ఆయేషా కొంచెం కంగారు పడుతుంది. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాలా మేడం, నా వల్ల కాదు, నాకు భయం వేస్తుంది అని అంటుంది. దాంతో నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించాను? నీ పని చూసే కదా, వీళ్ళు ఇచ్చే టిప్స్తోనే నీకు చాలా అంటే చాలా డబ్బులు వస్తాయి. నువ్వు ఈ అవకాశాన్ని వద్దంటే ఎలా అని చాలా సున్నితంగా ఆ పార్లర్ యజమాని మాట్లాడుతుంది. దాంతో సరే నేను వెళ్తాను మేడం అని మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. అయితే వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు అనుకుంటా. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో, చాలా పెద్దగా ఉంటుందేమో. అలానే వాళ్ళు ఎంత బంగారం వేసుకుంటారో ఏంటో, వాళ్ళు నాకు ఎంత టిప్ ఇస్తారో అంటూ ఆలోచనలో పడిపోతుంది. తను గమనించనిది ఏంటంటే యజమాని ఒక్కసారిగా హౌస్ కేర్కి వెళ్ళాలి, ఒక ఇంటికి వెళ్ళి మీరు బ్యూటీషియన్గా వాళ్ళ సర్వీస్ చేయాలి అన్న వెంటనే ఆయేషా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ ఫేస్లన్నీ మారిపోయాయి. వాళ్ళందరూ భయపడడం ప్రారంభించారు. అమ్మో నేను వెళ్ళను అనుకుంటూ ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఈ ఆనందంలో ఉన్న ఆయేషా వాటిని ఏమీ పట్టించుకోలేదు. ఒక పెద్ద కారు వచ్చి పార్లర్ ఎదురుగా ఆగుతుంది. ఆ కారులో చాలా అందంగా రెడీ అయిన ఆయేషా కూర్చుని మేకప్కి అవసరమైన సామానం మొత్తం తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇంకా కారు ఎక్కి తను బయలుదేరిపోతుంది. కారులోంచి బయట చూస్తే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా అంటే చాలా అందంగా ఉన్న ప్రదేశం.
అయితే కొంతసేపటికి ఇసుక మార్గం స్టార్ట్ అయింది. దూరం దూరం దాకా అసలు ఏ ఇల్లు కనిపించలేదు. మొత్తం ఇసుకే. ఒక్క చెట్టు కూడా లేదు. ఒక 20 నిమిషాల ప్రయాణం తర్వాత ఆ ఇంటికి చేరుకుంటాం. ఆ ఇల్లు బయట నుండి ఒక ఇంద్రభవనంలా ఉంది. చూడ్డానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అప్పుడే డ్రైవర్ తనను సైగ చేస్తూ "ఇంక దిగు" అన్నాడు. దాంతో ఆయిషా ఏమీ ఆలోచించకుండా బయటికి వస్తుంది. బయటికి వచ్చిన వెంటనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి "పద లోపలికి" అంటూ ఆయిషాని తీసుకువెళ్తుంది. కానీ ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిషా తనని చూస్తూనే ఉండిపోతుంది. లోపలికి వెళ్ళాక ఇంకో అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి అర్ధనగ్నంగా ఉంటుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది, నాకు తెలిసినంత వరకు సౌదీ అరేబియాలో అందరూ బుర్ఖాల్లోనే ఉంటారు. ఈ అమ్మాయి ఎవరు అర్ధనగ్నంగా కూర్చుని ఉంది అని అనుకుంటుంది. ఆ ఇల్లు చూడడానికి చాలా పెద్దది. చాలా అంటే చాలా అందంగా ఉంది. మొత్తం ఇల్లు నౌకర్లతో నిండి ఉంది. ఒక అమ్మాయి వచ్చి ఆయిషాని ఒక గదిలోకి తీసుకువెళ్తుంది. ఆ అమ్మాయి కూడా సగం బట్టలే వేసుకుని ఉంటుంది. ఆయిషాకి ఈ విషయం అసలు నచ్చదు. ఏంట్రా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. బయటే అమ్మాయిలు బాగున్నారు, ఇక్కడేమో ఇలా అర్ధనగ్నంగా తిరుగుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. వీళ్ళకే ఇప్పుడు నేను మేకప్ చేయాలి ఏమో అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఒక ప్లేస్లోకి తీసుకువెళ్ళి "నువ్వు ఈ గదిలోకి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను" అని అంటుంది. దాంతో ఆయేషా సరేనండి అంటూ ఆ గదిలోకి వెళ్తుంది. అప్పుడే ఒక వ్యక్తి ఒక తెల్ల జుబ్బా వేసుకుని ఒక సోఫాపై కూర్చుని ఉంటాడు. అతను ఆయేషాని అలాగే చూస్తూ ఉంటాడు. ఆయేషా ఏంటి ఇప్పుడు నేను ఈయనకి మేకప్ వేయాలా, ఈయన భార్యకా అని అనుకుంటూ ఉంటుంది. అంతలోనే ఆ వ్యక్తి "తీసుకో, ఈ జ్యూస్ తాగు, అలానే ఆ ఫ్రూట్స్ కూడా తిను" అని అంటాడు. దాంతో ఆయేషా లేదండి, నేను మేకప్ వేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఎవరికి మేకప్ వేయాలి అని అంటుంది. దాంతో ఆ వ్యక్తి "నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను" అని అంటాడు. దాంతో తన దగ్గర ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి ఆయేషా ఆ డ్రింక్ తాగి ఆ ఫ్రూట్స్ తింటుంది. ఆ డ్రింక్ తాగిన వెంటనే ఆయేషా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. తనకి ఏమీ అర్థం కాదు. తన తల ఒక్కసారిగా బరువెక్కి స్పృహ కోల్పోతుంది. కొంతసేపటికి తనకి మెలకువ వస్తుంది. చాలా పెద్ద మెత్తటి పరుపుపై తను పడుకుని ఉంటుంది. తను కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఎదురుగా ఆ గెడ్డంతో ఉన్న వ్యక్తి అర్ధనగ్నంగా ఉంటాడు. దాంతో ఆయిషా చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి ఈ వ్యక్తి నా ముందు బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఆయిషా పూర్తిగా స్పృహలోంచి బయటికి వచ్చాక తన ఒక విషయం రియలైజ్ అవుతుంది. అదేంటంటే తన మీద అత్యాచారం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దగ్గరగా 8-10 మంది తన మీద అత్యాచారం చేసినట్లుగా తనకి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే తన వళ్ళు మొత్తం నొప్పులు వచ్చేస్తుంది. తన ఒంటి మీద బట్టలు లేవు. తను చాలా సిగ్గుగా ఆ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని కప్పుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ ఇలా అంటాడు, "నువ్వు ఒక ఇండియన్వి కదా, నువ్వు నాకు చాలా మంచి సుఖాన్ని ఇచ్చావు. ఇదిగో తీసుకో, ఈ డ్రింక్ తాగు. నువ్వు స్పృహలో లేనప్పుడు నేను నీతో ఏం చేశానో నీకు తెలియదు కదా, దా, నేను మళ్ళీ నీకు ఆ సుఖాన్ని ఇస్తాను, నువ్వు అనుభవిద్దువు గాని" అంటూ క్రూరంగా ఒక్కసారిగా ఆయేషా మీదికి దూకుతాడు. దాంతో ఆయేషా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోతుంది. ఆయేషాకి మొత్తం అర్థమవుతుంది. తను ఏ నరకంలో వచ్చి చిక్కుకుందో ఇప్పుడే తనకు తెలుస్తుంది. దాంతో తనకి ఏం చేయాలో అర్థం కాదు. పార్లర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారో నాకు ఇప్పుడే తెలిసింది. బ్యూటీషియన్ అని నన్ను పిలిపించి ₹1,00,000 జీతం ఇస్తానని ఇటువంటి పనులు చేయిస్తున్నారా అని తను బాధపడుతుంది. తరువాత తను తన బట్టలు వేసుకుని ఆ కారు ఎక్కేస్తుంది. ఆ కారు ఎక్కే ముందు ఆ వ్యక్తి తనకి డబ్బులు ఇస్తాడు. "ఇదిగో తీసుకో, ఇది నేను నీకు ఇచ్చే టిప్, నువ్వు నాకు ఇచ్చిన సుఖానికి" అని అంటాడు. దాంతో ఆయిషాకి చాలా కోపం వస్తుంది. ఏమీ మాట్లాడకుండా ఆ డబ్బులు తీసుకోకుండా తను తిరిగి పార్లర్కి వెళ్ళిపోతుంది. పార్లర్లో ఆ యజమానిని చూసిన వెంటనే ఆయిషాకి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఆ యజమాని ఇలా అంటుంది, ₹1,00,000 ఊరికే ఇవ్వడం లేదు. ₹1,00,000 అన్న వెంటనే ఇండియా నుండి ఫ్లైట్ ఎక్కి వచ్చేసావు కదా, ఈ మాత్రం నరకం అనుభవించాలి అని అంటుంది. దాంతో ఆయిషాకి చాలా కోపం వస్తుంది. "నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నువ్వు నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయి, నేను ఇండియా వెళ్ళిపోతాను, నీ గురించి ఎవరికి చెప్పను" అని అంటుంది. దాంతో ఆ యజమాని గట్టిగా నవ్వుతూ "ఏంటి, ఇండియాకి వెళ్ళిపోతావా?
నేనేం చెప్తానో తెలుసా పోలీసులకి? నువ్వు పార్లర్‌కి వచ్చే మగవాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తున్నావని, నా భర్తతో కూడా తప్పుగా ప్రవర్తిస్తున్నావని చెప్తాను. నీకు తెలుసా సౌదీ అరేబియాలో ఇలాంటి శిక్షలకు అమ్మాయిలకి, అబ్బాయిలకి తేడా ఏమీ ఉండదు. మరణమే అని తనని భయపెట్టేస్తూ ఉంటుంది. దాంతో ఆయేషా ఏమీ చేయలేదు. మరలా ఆ యజమాని ఇలా కూడా అంటుంది. చచ్చినట్లు నువ్వు 3 సంవత్సరాలకి పాలిసీ రాసావు. 3 సంవత్సరాలు ఇక్కడే పడి ఉండాల్సిందే. 3 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని అంటుంది. దాంతో ఆయేషా ఏమీ చేయలేక 3 సంవత్సరాలు ఆ నరకంలో ప్రతిరోజు నరకం అనుభవిస్తూ తను తన భర్తకి కూడా చెప్పుకోలేక చాలా అంటే చాలా కష్టాలు పడింది. 3 సంవత్సరాల తర్వాత తన ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన వెంటనే తన భర్తకు జరిగింది మొత్తం చెప్తుంది. నేను ఇంకా సౌదీ వెళ్ళను. అక్కడ నన్ను చాలా అంటే చాలా టార్చర్ పెట్టారు. ఇలానే చాలామంది ఆడవాళ్ళు మోసపోతున్నారు. ఒక పని అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ఇటువంటి పనులు మాతో చేయిస్తున్నారు. మేము అక్కడ తెలియని ప్రాంతంలో ధైర్యం కూడా చేయలేకపోతున్నాం అని తను చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇదండి ఆయేషా స్టోరీ. ఆయిషా లాంటి చాలామంది ఆడవాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. ఇంట్లో పరిస్థితులు బాగోలేక వేరే దేశానికి వెళ్ళి మగ్గిపోతున్న ఇలాంటి ఆడవాళ్ళు మన ఇండియానే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ చాలామంది ఉన్నారు. నిజంగా మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. అంటే అందరూ ఇలాంటి వాళ్ళే అని నేను చెప్పను, కానీ కొంతమంది ఉన్నారండి, వాళ్ళ వల్ల అందరూ చెడుగా అవుతున్నారు. ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.